తిరుపతి బైరాగి పట్టణంలోని పద్మావతి పార్కులో ఉన్న నాగాలమ్మ పుట్ట వద్ద ప్రైవేటు వ్యక్తుల దందాలకు పాల్పడుతున్నారు. గుడిలో మెయింటెనెన్స్ పూజల పేరుతో అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. టీటీడీ ఎంప్లాయీస్ అసోసియేషన్ పేరుతో ప్రతి భక్తుని వద్ద 20 నుంచి 50 రూపాయల వరకు అక్రమ వసూలకు పాల్పడుతున్నారని నిర్వాహకుల తీరుపై స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అక్రమ వసూలపై మున్సిపల్ అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. దాని తర్వాత మన వాటర్ లైన్ నుంచి ఓవర్ హెడ్ ట్యాంక్ పార్కులో నుంచి ఆఫీస్ ఒకటి అక్కడి నుంచి మనం వాటర్ సప్లై చేస్తున్నాం 40 ఏళ్ళ నుంచి ఇక్కడ ఇంటింటికి వైద్య లైన్ అదే ఆఫీసు 2017లో నాగాలమ్మ విగ్రహాలు పెట్టాం కాబట్టి అక్కడి నుంచి ఒక 4 ఏళ్ళ ముందు 20 రూపాయలు మెయింటెనెన్స్ ఛార్జెస్ కోసం వసూలు చేస్తున్నాం. అంత తప్పితే దీంట్లో వేరే విధంగా కానీ ఏముండదు. దానికి సపరేట్గా ఆడిటింగ్ ఉంటుంది, రెజల్యూషన్ ఉంటుంది, అజెండాలు అన్నీ ఉంటాయి. కాబట్టి ఇది టీటీడీకి సంబంధించింది. దానికి చైర్మన్ ఉంటాడు, వైస్ చైర్మన్ ఉంటాడు, ట్రెజరరు, జాయింట్ సెక్రటరీ అందరూ ఉంటారు. కాబట్టి ఇది ఒకరు నిర్ణయం ఉండదు కదా, అసోసియేషన్లు అందరూ నిర్ణయిస్తారని అసోసియేషన్ ద్వారానే ఇవి జరుగుతాయి. మనకి రిజిస్ట్రేషన్ కాదు సార్, అది రిజిస్ట్రేషన్ ఆటింగ్ ఉంటుంది. వాటర్ లైన్ వదులుతున్నాము, టీటీడీ అసోసియేషన్ ద్వారా వాటర్ లైన్ వదులుతున్నాము. రోజు వీధులకి 1 అవర్ వాటర్ లైన్ వదులుతున్నాము. అది